నర్సంపేట బీఆర్ఎస్ మాజీ శాసనసభ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఇక రుణమాఫీ మీద 75,000 కంప్లైంట్లు తెలంగాణ భవన్ కు వచ్చినాయి. చాలా మంది రైతులు ఆగస్టు 15 కోసం చూస్తున్నారు. ఆగస్టు 15 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పల్లెల పర్యటించుడు అనే ముచ్చటైతే నమ్మకం లేదు అని సార్ అంటున్నాడుల్లా. సార్ ముచ్చట్లేందో మీరు కూడా ఒకసారి వినుండ్రి. ఇంకా చాలా మంది రైతులు 15 ఆగస్టు కోసం చూస్తూ ఉన్నారు. 15 ఆగస్టు తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యటన పల్లెల్లో ఉంటుందా డౌటే. కేబినెట్లో కొనసాగుతున్న మంత్రులు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారా అనేది కూడా డౌటే. అధికార పార్టీ శాసనసభ్యులు పల్లెల్లో ఇప్పటికే లేరు, కానీ రైతుల ప్రొటెస్టు తీవ్రంగా ఉందని చెప్పి పల్లెలను మర్చిపోతారు అనేది కూడా ఇవాళ ఉన్నది. ఎందుకంటే 45,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం ఉంటే ఇవాళ 18,000 కోట్లతోటే మమా అనిపించేటువంటి కుట్రలు రైతులకు అర్థమవుతున్నవి. బ్యాంకుల చుట్టూ, పిఎస్సిఎస్ కార్యాలయాల చుట్టూ, డిసిసిబి బ్యాంకుల చుట్టూ, బ్రాంచ్ల చుట్టూ వేలాది మంది రైతులు రోజు తిరిగి తీస్తూ ఉన్నారు మా రుణమాఫీ ఏమైంది అని చెప్పి. రేషన్ కార్డు ప్రమాణికం కాదన్నారు మీరే. రేషన్ కార్డు ప్రమాణికంగానే ఇవాళ రుణమాఫీ అవుతున్నది. నిజమా కాదా చెప్పాలి రైతులకి. ఇవాళ ఒక రైతు 2 బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు, 3 బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు కాక, అది తన హక్కు. కానీ ఆ పేరు మీద కూడా రుణాల మాఫీ జరగటం లేదు. 1,00,000 లోపు వాళ్ళు కూడా ఇప్పటివరకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు వేల ఫిర్యాదులు వచ్చినవి. 1,50,000 లోపు కానటువంటి వాళ్ళు మెసేజ్, ముఖ్యమంత్రి గారి సందేశం వచ్చిన తర్వాత కూడా రుణమాఫీ జరగని ఫిర్యాదులు వచ్చినవి. అంటే డబ్బుల విడుదల పేపర్లో ఇవాళ ఫ్రంట్ పేజీలో యాడ్స్ ఇచ్చే వరకే పరిమితం అవుతుందా? అంత డబ్బు విడుదలైందా ఇప్పటివరకు మీరు ప్రకటించిన డబ్బు అనేది కూడా ఇవాళ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.